బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి కానున్నారు. యూనిలివర్, డిపి వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్, బెర్హాద్, గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధిపతులతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాల్లో గ్రీన్ కోతో ఏపీ సర్కారు ఎంఓయూ కుదుర్చుకోనుంది. ప్రకృతి, వ్యవసాయం, హ్యూమన్ మిషన్, కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరగనుండగా ముఖ్యమంత్రి హాజరవుతారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే దావోస్లో ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మరి ఈ రోజు పలు కీలక సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇలా మొత్తం మీద చూసుకుంటే మూడో రోజు చంద్రబాబు దావోస్ లో బిజీగా గడపబోతున్నారు. అనేక ప్రధానమైన కంపెనీలతో ఇటు లోకేష్, ఇటు చంద్రబాబు వరుసగా భేటీలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు దావోస్ లో హిటాచి ఇండియా ఎండి భారత్ కౌశల్ తో లోకేష్ భేటీ కాబోతున్నారు. హెచ్డిఏ సాంకేతిక అమలు సహకారం అందించాలని కోరబోతున్నారు. అలాగే డబ్ల్యూటీసీ గ్లోబల్ చైర్ జామ్ తో మంత్రి లోకేష్ భేటీ, అలాగే ఏపీ వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. ఏపీ మెడిసిన్ ఫార్మ్స్ సేవలు ప్రారంభించాలని చెప్పి కూడా లోకేష్ కోరారు. దానికి అంగీకారం తెలిపారు. ఇక మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రోజు చాలా బిజీగా గడపబోతున్నారు. ఎందుకంటే రేపు మధ్యాహ్నానికి ఆయన తిరిగి బయలుదేరే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు పర్యటన కొనసాగబోతోంది. ఈ రోజు సీఎం చంద్రబాబుతో యూనిలివర్, డిసి వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్, బెర్హాద్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధిపతులు ఈ రోజు చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరపబోతున్నారు. దావో సమావేశంలో గ్రీన్ కోతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అధికార ప్రకటన ఈ రోజు మధ్యాహ్నానికి వెలువడే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్, కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించిన ప్రాజెక్టులపై కూడా ఈ రోజు ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది. పునరుత్పాదన విద్యుత్ వంటి అంశాలపై కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజు జరగబోతుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అతిథిగా కూడా హాజరై ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిజ్ఞానాన్ని, సాంకేతికతను, ఉన్న వనరుల మీద కూడా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. సో మొత్తం మీద 4 రోజుల దావోస్ పర్యటనకు సంబంధించి చంద్రబాబు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సౌకర్యాలను, వసతులను, ఫెసిలిటీని పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. దాదాపుగా 1,00,000 కోట్ల లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. సో భారీ పెట్టుబడుల లక్ష్యంగా అటు దావోస్లో 3 రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కూడా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రీన్ కోతో కూడా ఎంఓయూ కుదుర్చుకునున్నారు. పలు పెట్టుబడులను కూడా ఏపీకి తెచ్చేందుకు కూడా కృషి చేయనున్నారు.